ప్రజెంట్ ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్కి అయితే తీవ్రంగా జ్వరం అదేవిధంగా స్పాండిలైటిస్ రావడం జరిగిందని చెప్పేసి వినిపిస్తోంది. అది ఏమైనా కొంచెం సివియర్గా ఉందా, లేకపోతే తొందరగా కోలుకుంటారా ఏంటి? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్కి వెళ్ళారు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీతో టూర్కి వెళ్ళారు, సింగపూర్లో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి అందరూ రకరకాల వార్తలు అయితే రాశారనమాట మీడియా అంతా. సో అదేమి ఆ కథనాలు ఏవి కూడా నిజం కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అయితే తిరిగి వచ్చారనమాట. ఆయన సింగపూర్ వెళ్ళింది కూడా దేనికి అంటే ఆయనకి హెల్త్ కొంచెం అప్సెట్ అయ్యి స్పాండిలైటిస్ అలాగే ఫీవర్ కూడా వచ్చి దాని ట్రీట్మెంట్ కోసం అయితే ఆయన వెళ్ళారు. దానికి అక్కడ తెలిసిన డాక్టర్లు ఫ్రెండ్స్ ఉండటంతో వాళ్ళతో ఆ ట్రీట్మెంట్ ఏదో చేయించుకుని సో మళ్ళీ రికవర్ అయ్యి నీట్గా బెడ్ రెస్ట్ తీసుకుని వచ్చారని తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఈ గ్యాప్లో ఆయన ఏ షూటింగ్ చేయలేదు, ఏ ఫ్యామిలీతో వెళ్ళలేదు, కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండి హెల్దీ ఫుడ్ తీసుకుని కంప్లీట్ రెస్ట్ తీసుకున్నారనమాట. ఎందుకంటే ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత అసలు నిరంతరం కూడా రెస్ట్ అనేది లేకుండా 90% ఎక్కడో నైట్ కూడా ఒక 6 or 7 hours మాత్రమే నిద్రపోతూ మిగిలిన టైం అంతా అటు ఇటు తిరగడం కానీ, ఆ తిరుగుడు ఎక్కువైపోయి జనాల దగ్గరికి వెళ్ళడం కానీ, ఆయన చేసే ఆఫీస్ వర్క్స్ కానీ అన్నీ కూడా బర్డెన్ అయిపోతుంది. అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు అనమాట రాష్ట్రం కోసం. సో అభిమానులంతా కూడా నువ్వు చేయన్నా బాగానే చేస్తావు, నీకు ఇంత సైన్యం ఉంది, మీరు ఒక్కళ్ళే స్ట్రెస్ తీసుకోవక్కర్లేదు, మీ కింద ఉన్న ఎమ్మెల్యేలకు కూడా పని చెప్పండి, మొత్తం మీరు ఒక్కళ్ళే చేయాలన్నా సాధ్యం పడదని ఫ్యాన్స్ అందరూ కూడా అంటున్నారు అనమాట. సో మరి ఆయన అంత హెవీ వర్క్ చేసుకోవడం అంత లోడ్ అయిపోయింది ఆయనకి. ఎందుకంటే ఒక యాక్టర్గా ఆయన జనాల్లోకి తిరిగారు కానీ ఇంత వర్క్ అంటే ఈ పదవిలోకి వచ్చిన తర్వాత కొంచెం వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువైంది. సో మరి ఇంతకుముందు అంత ఎక్స్పీరియన్స్ అయితే ఆయనకు లేదు. సో అన్నీ కూడా నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ స్పాండిలైటిస్ అనేది ఇప్పుడు అందరికీ కూడా చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చుని పని చేసినా లేదంటే హెడ్తో ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకైనా కానీ సో మొత్తం కూడా అందరికీ అది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అదే అంటువ్యాధి కాదు కానీ ఆటోమేటిక్గా మన బోన్స్లో వీక్ అయిపోయి వచ్చేస్తుంది అది. కానీ ముదిరితే కనుక తెలియకుండానే కండరాలన్నీ కూడా బలహీనం అయిపోయి అందరూ కూడా ఎనర్జీ అనేది లాస్ అయిపోతారు. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. సో మరి దాని ట్రీట్మెంట్ కోసమే ఈయన ఇన్ని రోజులు రెస్ట్ తీసుకుని అయితే మళ్ళీ ఇవాళ ఎయిర్పోర్ట్లోకి వచ్చి దర్శనం ఇచ్చారు. మళ్ళీ స్ట్రాంగ్గా అదే పొగరుతో అదే రాజస్థాన్తో అయితే ఖచ్చితంగా యాంగ్రీ ఎనర్జెటిక్తో వచ్చారనమాట. సో మరి ఇప్పుడు ఆయన్ని చూసి ఓకే అన్న అందరూ కోలుకున్నారని గెట్ వెల్ సూన్ అని కూడా కామెంట్స్ చేస్తూ కోలుకున్నందుకు అందరూ సంతోషంగా ఫీల్ అవుతున్నారనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు హెల్త్ అప్సెట్ వచ్చినా మరి స్టార్ హీరో కాబట్టి ఖచ్చితంగా ఆయనకున్న కోట్లాది మంది అభిమానులు అయితే ఫీల్ అవుతూ ఉంటారు.